guys, welcome back to Crazy Sister YouTube channel. ఈరోజు నేను మీకు వెజిటేబుల్ బిర్యానీ ఎలా ఈజీగా రెసిపీ చేయాలో చూపిస్తాను. లెట్స్ గో టు అవర్ వీడియో. ఫస్ట్ వెజిటేబుల్ బిర్యానీ రెడీ చేయడానికి మనకు మెయిన్ కావాల్సింది వెజిటేబుల్స్. అవి నేను తీసుకుంది ఏంటి అంటే బీనీస్, గోపీ, క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యారెట్ అండ్ ఆలు. ఇప్పుడు మనం అన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాం కదా, అది మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మీడియం సైజులో కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని దానికి సరిపోయేంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ పెట్టేసుకొని స్టవ్ మీద 5 minutes బాగా ఉడకనివ్వాలి. తర్వాత వాటర్ అన్ని మనం ఒక దాంట్లో ఉడపోసేసుకొని ఒక డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు మనము ఆనియన్స్ తీసుకుంటాం కదా, ఇప్పుడు దానికి సరిపోయేంత ఆనియన్స్ కట్ చేసుకొని దానికి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అనేది మనం బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం కదా, అందులోనే మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం వేయాల్సింది పసుపు వేసుకోవాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ 1 spoon ఆఫ్ సాల్ట్, ఉప్పు యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 2 spoons ఆఫ్ కారం యాడ్ చేసి పెట్టుకోవాలి. మనం 1 teaspoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత నేను వచ్చేసి ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట, గ్రీన్ మిర్చి. అది మిడిల్లో కాట్ పెట్టేసి యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి 1 cup ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకున్నాను నేను. కొన్ని మసాలాలు యాడ్ చేయాలి. లవంగం, సాజీరా, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు అండ్ బిర్యానీ ఫ్లవర్ ఉంటుంది కదా, అవన్నీ మనం అనేది యాడ్ చేసుకోవాలి. 1 by 1 అంతా ఒకటొకటి వేసేసుకోవాలన్నమాట అందులో మనం. నెక్స్ట్ మనం వచ్చేసి 1 or 2 lemons, అంటే 1 లెమన్ అయినా సరిపోతుంది. ఏంటి అంటే లెమన్ రసాన్ని పట్టి మనం అనేది 1 lemon తీసుకోవాలా 2 lemons తీసుకోవాలా అనేది చూసుకోవాలి అనమాట. ఇప్పుడు అన్నీ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు నేను చూపిస్తున్నాను కదా, ఈవెన్గా మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి అనమాట. కంప్లీట్ ఏంటి అంటే వెజిటేబుల్స్కి మసాలాలంతా పట్టేటట్టు మనము బాగా మిక్స్ చేసుకోవాలి నీట్గా. అంటే మన వెజిటేబుల్స్కి అంతా నీట్గా పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా ఉంటుంది కదా, అవి అన్నీ మనం అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ వెజిటేబుల్స్ అన్ని అట్లీస్ట్ ఒక 15 to 20 minutes అనేది నానబెట్టాలి. కేజీ ఆఫ్ రైస్ తీసుకున్నాను అనమాట, మీకు చూపిస్తున్నాను కదా. స్టవ్ మీద నేను ఒక గిన్నె పెట్టుకున్నాను, సరిపోయినంత వాటర్ తీసుకోవాలి. 2 teaspoons ఆఫ్ సాజీరా, 2 లవంగం వేసుకోవాలి, 2 ఇలాచి, చూపించాను కదా బిర్యానీ ఆకు అని చెప్పేసి, అది వేసుకోవాలి. ఒక చెక్క వేసుకుంటే చాలు. దాని తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మనం ఫస్ట్ రైస్ అనేది వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అనేది అందులో వేసేసుకోవాలి. - 75% రైస్ కుక్ అయిపోతుంది కదా, అప్పుడు మనం గంజి అనేది వంపేసుకోవాలి. మనం ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది చిన్నగా సిమ్ మీద స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని దాన్ని కలుపుతూ ఉండాలి. లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం బబుల్స్ వచ్చే టైంకి అది మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని - 75% రైస్ కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అందులో వేసేసుకోవాలి.
తర్వాత మనకి ఫుడ్ కలర్స్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్ నేను వచ్చేసి ఆరెంజ్ అండ్ ఎల్లో వేసుకున్నాను. అది ఆప్షనల్ అనమాట, అది పక్కా అని ఏం లేదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, వేసేసుకొని ఒక 15 to 20 minutes అనేది మనము సిమ్ మీద పెట్టేసి వెయిట్ చేయాలి. అండ్ వెయిట్ చేసిన తర్వాత రైస్ ఎలా కుక్ చేస్తామో అలానే కుక్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి ఓపెన్ చేసుకొని మనం రైస్ చూసుకోవచ్చు. వన్స్ కుక్ అయిపోయింది అనుకో తీసేసుకోవాలి. ఫైనల్లీ మై బిర్యానీ ఈజ్ రెడీ. వెజిటేబుల్ బిర్యానీ రెసిపీ అనేది సూపర్గా అయింది, మీరు కూడా ట్రై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు ఎక్కడున్నా మీకు వచ్చేస్తాయి.